ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 12 మంది నిందితులకు రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు. సెప్టెంబర్ 3వ తేదీ వరకు నిందితుల రిమాండ్ పొడిగించింది. ఇవాళ్టికి రిమాండ్ ముగియడంతో 12 మంది నిందితులను కోర్టులో హాజరుపరిచారు సిట్ అధికారులు. రిమాండ్ పొడిగింపుతో నిందితులను తిరిగి జైలుకు తరలిస్తున్నారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తూ ఉంటే 9 మంది నిందితులను విజయవాడలో జిల్లా జైలుకు తరలించారు. 2 నిందితులను గుంటూరు జైలుకు తరలిస్తున్నారు. విజయవాడ ఏసీబీ కోర్టులో లిక్కర్ స్కామ్ కేసు నిందితుడు రాజ్ కేశిరెడ్డి తన వాదన వినిపించాడు. కస్టోడియల్ విచారణ అని చెప్పి సిట్ తనను అరెస్ట్ చేసిందని న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లారు. లిక్కర్ కేసులో తన పాత్ర ఎక్కడా లేకపోయినా అన్యాయంగా ఇరికించారని ఆరోపించాడు. తాను తప్పు చేయకపోయినా తప్పు చేసినట్లుగా ఆధారాలు సృష్టించారని ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట వాపోయాడు. ఈ కేసు తప్ప మరే కేసు తనపై లేదని, ఎన్నడూ అరెస్టు కాలేదని చెప్పుకొచ్చాడు రాజ్ కేశిరెడ్డి. సిట్ అధికారులు చెబుతున్నట్లుగా 11 కోట్ల రూపాయల నగదు తనదే అయితే ఆ కరెన్సీ నోట్లపై తన వేలిముద్రలు ఉంటాయి కదా అని తన వాదన వినిపించే యత్నం చేశారు. తాను స్పై సినిమా తీశానని, అయితే సిట్ అధికారులు సినిమా స్టోరీల కంటే ఎక్కువ కథలు చెప్తున్నారని కోర్టుకు విన్నవించాడు రాజ్ కేశిరెడ్డి. సిట్ విచారించిన 300 మందిలో ఏ ఒక్కరూ తనకు తెలియదని అన్నాడు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 12 మంది నిందితులకు రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు. సెప్టెంబర్ 3వ తేదీ వరకు నిందితుల రిమాండ్ పొడిగించింది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీకాంత్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి నిందితుల రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 3వ తారీఖు వరకు కూడా 12 మంది నిందితులకు కూడా రిమాండ్ను పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలించబోతా ఉన్నారు. మిగతా 9 మంది నిందితుల్ని విజయవాడ సబ్ జైలుకి, 2 నిందితుల్ని గుంటూరు జైలుకి కూడా కొద్దిసేపట్లో అధికారులు అయితే తరలించబోతా ఉన్నారు. కేసుకు సంబంధించి రిమాండ్ పొడిగింపు సందర్భంగా నిందితులందరినీ కూడా న్యాయస్థానం ఎదుట సిట్ అధికారులు హాజరుపరిచారు. ఈ సందర్భంగా కేసులో A1 గా ఉన్నటువంటి రాజ్ కేశిరెడ్డి న్యాయమూర్తి దగ్గర తన వాదన అయితే వినిపించారు. కస్టోడియల్ విచారణ అని చెప్పి సిట్ అధికారులు తనను అరెస్ట్ చేశారని, గతంలో ఎప్పుడూ తన మీద ఒక కేసు కూడా లేదు, ఒకసారి కూడా అరెస్ట్ కాలేదు. ఈ నేపథ్యంలోనే అధికారులు కేసులో తనని ఇరికించడం కోసం నేరం చేసినట్టుగా ఆధారాలు సృష్టించారనే విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకెళ్లడం కూడా జరిగింది. 11 కోట్లు సిట్ అధికారులు రాజ్ కేశిరెడ్డివి సీజ్ చేసినట్టుగా చెప్పిన నేపథ్యంలో అసలు ఆ డబ్బు తనకి సంబంధం లేని డబ్బు అని, కేవలం సిట్ అధికారులు కూడా ఆ డబ్బు తనదే అని బెయిల్ రాకుండా చేయడానికి మాత్రమే ఈ విధంగా ఒక స్టోరీని అల్లారని కూడా న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకెళ్లారు. 11 కోట్లకి సంబంధించిన ఆ నోట్ల మీద కూడా తన వేలిముద్రలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని పరిశీలించాలనే విషయాన్ని కూడా న్యాయమూర్తి దృష్టికి కూడా మరోసారి తీసుకెళ్లారు. అదే విధంగా ఈ కేసులో అనేక మందిని విచారించారు, అరెస్ట్ చేశారని చెప్పి అధికారులు చెప్తున్నారు.